శెట్టి భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నివాసాలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. గతంలో రాజ్ కుంద్రాపై నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. రాజ్ కుంద్రాపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో రానున్న కాలంలో రాజ్ కుంద్రాకు సమస్యలు తీవ్రం కానున్నాయా అనే ఆసక్తికర చర్చ మొదలైంది. నటి శిల్పా శెట్టి భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నివాసాలు ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అశ్లీల చిత్రాల నిర్మాణం ప్రసారాలకు సంబంధించి గతంలో రాజ్ కుంద్రాపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మరోసారి రాజ్ కుంద్రా నివాసాలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. రాజ్ కుంద్రాతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నివాసాల్లో కూడా ఈడీ సోదాలు చేసింది. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలు సహా ముంబైలో ఈడీ సోదాలు చేసింది. దీంతో మరోసారి రాజ్ కుంద్రా ఎదుర్కొంటున్న ఆరోపణలపై జోరుగా చర్చ మొదలైంది. అశ్లీల చిత్రాల నిర్మాణం ప్రసారానికి సంబంధించిన కేసులో 2021లో రాజ్ కుంద్రా అరెస్టై బెయిల్పై విడుదలయ్యారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని 2021లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు రాజ్ కుంద్రా జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడు అని అప్పట్లో పోలీసులు వెల్లడించారు. సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చే యువతులను మోసం చేసి వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు ఆర్జించినట్లు ఆయనపై దాఖలైన ఛార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్నారు. ఆ కేసును ఆధారంగా చేసుకుని 2022 మే నెలలో ఈడీ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో పలువురు సెలబ్రిటీలు కూడా రాజ్ కుంద్రాపై విమర్శలు చేయడం పెద్ద దుమారం రేపింది. రాజ్ కుంద్రాపై కేవలం పోర్నోగ్రఫీ కేసు, మనీ లాండరింగ్ కేసు మాత్రమే కాదు, ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. 2017లో గెయిన్ బిట్ కాయిన్ పోంజీ స్కీమ్ పేరిట అనేక మంది నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో కూడా రాజ్ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బిట్ కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఏడాది మొదట్లో రాజ్ కుంద్రా ఆయన భార్య శిల్పా శెట్టిలకు చెందిన 98 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో జూహులోని ఓ ఫ్లాట్ శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటు పూణేలోని ఓ బంగ్లా రాజ్ కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను కూడా అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. అయితే ఆస్తుల జప్తుపై బాంబే హైకోర్టు రాజ్ కుంద్రా శిల్పా శెట్టికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అశ్లీల చిత్రాల నిర్మాణం ప్రసారాలకు సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ కేసులో తాజాగా రాజ్ కుంద్రా సహా పలువురు ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టడంతో ఈ కేసులో దర్యాప్తు శరవేగంగా సాగనున్నట్లు తెలుస్తోంది. అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటిని యాప్స్లో రిలీజ్ చేస్తున్నారని రాజ్ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన్ని ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అశ్లీల చిత్రాలకు సంబంధింంచి రాజ్ కుంద్రాకు ఓ డీలర్కు మధ్య ఒప్పందం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పోలీసులు రాజ్ కుంద్రా ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న 51 అశ్లీల సినిమాలతో పాటు 48 టీవీ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వియాన్ ఇండస్ట్రీ అకౌంటెంట్ వాంగ్మూలాన్ని సైతం తీసుకున్నారు. అంతేకాదు రాజ్ కుంద్రా ప్రతి నెల 4,000 నుంచి 10,000 పౌండ్ల వరకు ఖర్చు చేస్తారని పోలీసుల విచారణలో తేలింది. తాజాగా మరోసారి అశ్లీల చిత్రాలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేయడంతో రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అనే చర్చ జరుగుతోంది. పోర్నోగ్రఫీ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన రాజ్ కుంద్రాపై నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దూకుడును పెంచింది. దీంతో ఈ కేసులో రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి.